శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శుభోదయం. లలితాదేవి నవరాత్రులు రెండో రోజు అమ్మ అలంకరణ చూద్దామా మరి? ఇదిగో బుజ్జి తల్లి చక్కగా రెడీ అయిపోయి కూర్చుంది. మనలందరినీ కూడా ఆశీర్వదించడం కోసమని ఉదయమే అమ్మ రెడీ అయిపోయింది బుజ్జి తల్లి. చూసారా? అక్కడక్కడ ఒక్కొక్క చామంతి పువ్వు పెట్టేసి అమ్మకి అలా అర్చన చేసేసుకుని పూజ చేసేసాను. ఇంకా మందారాలు పుయ్యలేదు కదా మరి. మందారాలు పూసిన తర్వాత మళ్ళీ అమ్మని అలంకరిస్తానన్నమాట. పెద్ద పెద్ద చెవులీలు పెట్టుకుంది. ఎంత బాగుందో నాకైతే భలే నచ్చేసింది అమ్మని ఇలా చూడడం. పెద్ద పెద్ద చెవిలీలు భలేగా ఉంది కదా. మీరందరూ అమ్మని చూస్తూ ఉండండి. నేను ఇంత లోపల కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అంటే యూట్యూబ్ గురించి కొంతమందికి కొన్ని అపోహలుంది. అవన్నీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి మాట్లాడతాను. ఇంత లోపల మీరు అమ్మని చూస్తూ ఉండండి బుజ్జి తల్లిని. సరేనా మరి? నన్ను ఒకరు ఇద్దరు అడిగారన్నమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, డబ్బులు వస్తాయంట కదక్క నీకు అని చెప్పేసి అడిగారన్నమాట. వస్తాయటండి, నిజమే. యూట్యూబ్ స్టార్ట్ చేసిందే డబ్బులు అయితే వచ్చేయివు. మనం వైరల్ అవ్వాలంట బాగా. అంటే మనకి ఆ యూట్యూబ్లో నుంచి మనకు డబ్బులు రావాలి అంటే 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలంట. అలా ఉండి మానిటైజేషన్ అవ్వాలంట. ఇదంతా ఒక సంవత్సరం లోపల అవ్వితే అప్పుడు మనకి తర్వాత అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చెయ్యబోయే వీడియోస్ వైరల్ అవుతే అప్పుడు ఆ వీడియో నుంచి అప్పుడు మనకు డబ్బులు అయితే వస్తాయంట. 4000 గంటలంటే నేను 5 నిమిషాలు వీడియో చేస్తానండి. 5 నిమిషాల వీడియో దాంట్లో ఒక 10 మందే చూసారనుకోండి లాంగ్ వీడియోని. 10 మంది చూసారనుకోండి, దాన్ని స్కిప్ చేసి కొంచెం కొంచెంగా చూస్తారన్నమాట. ఆ కొంచెం కొంచెం చూడడం ఏమవుతుంది, ఒక 10 మంది చూసారంటే కనీసం ఒక 6 నిమిషాలు మించిపోతే 7 నిమిషాలకు మించి రాదు వాచ్ అవర్ టైం అయితే. అలాగే వస్తుంది. ఇంకా ఒక వీడియోకి కనీసం ఒక 10 గంటలు రావాలంటే కూడా ఎంత ఎంత వైరల్ అవ్వాలండి? నేను చేసే వీడియోలకి అంత వైరల్ అయిపోతుందా? అంటే స్టార్ట్ చేసిందే డబ్బులు వచ్చేస్తాయని అంటున్నారు కదా, దానికి చెప్తున్నాననమాట. 1000 మంది సబ్స్క్రైబర్స్ అంటే మన వీడియోస్ నచ్చాలి, అది వైరల్ అవ్వాలి. అప్పుడు వీళ్ళ వీడియోస్ మనం చూడొచ్చు, మనకి ఉపయోగపడతాయి అని అనుకుంటేనే సబ్స్క్రైబర్స్ చేస్తారు కదా. ఊరికనైతే ఎవరు చేసుకోరు కదా. ఈ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట. నిజానికి అలా కాదండి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మా అబ్బాయి ఏమన్నాడంటే, అమ్మ నువ్వు పూజలు మంత్రాలు అవి చేసుకుంటున్నావు కదా, నువ్వు చదివే ప్రతి మంత్రం కూడా ఆ వీడియోలో పెట్టుకోమ్మా అని చెప్పేసి అప్లోడ్ చేయడం అయితే నేర్పించాడు. నిజంగా నాకు అదొక్కటే నాకు నేర్పించాడు మా అబ్బాయి. ఇదొక్కటే అనేసి ఇలాగ అడుగుతున్నారా, యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, డబ్బులు వస్తాయంట కదా అని అడుగుతున్నారు. నిజమేనా అని మా అబ్బాయిని అడిగానమాట. అడిగితే దానికి మా అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించొద్దమ్మా, నీకు తెలిసింది నువ్వు యూట్యూబ్లో నలుగురికి మంచి పద్ధతిలో చెప్పుకుంటున్నావు, దీని వరకే నువ్వు ఆలోచించు. ఇక దాని గురించి ఆలోచించావంటే నీకు బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది, ఆ గొడవంతా మనకు వద్దమ్మా అని చెప్పేసి మా అబ్బాయి అన్నాడు. అసలు దాని రీజన్ ఏంటి నాయనా అని అడిగితే మా అబ్బాయిని చెప్పాడు అన్నమాట. ఇలా 4000 గంటలు రావాలమ్మా, 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి, దాంతో మనం పడలేము. ఎవరైనా అడిగితే అని చెప్పు సమాధానం, ఇంకేమీ మాట్లాడొద్దు అని చెప్పాడనమాట. సరే మనం ఒక వీడియోలో చెప్పేద్దాము అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నానన్నమాట. మనకి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే దానికోసమే కృషి చేయాలి. అసలు దాంట్లోనే ఉండాలి అంతే. మనకి ఇంటి పని సగం పని చేసుకున్న సగం రోజంతా దీనికే టైం స్పెండ్ చేయాలన్నమాట. వీడియోస్ తీసుకోవడం, దాన్ని ఎడిటింగ్ చేయడం, మాట్లాడడం, మ్యూజిక్లు పెట్టుకోవడం, మ్యూజిక్ పెట్టిన తర్వాత కాపీడని పడడం, ఆ కాపీడని డిలీట్ చేయడం, మళ్ళీ మాట్లాడడం, ఇవన్నీ చాలా పెద్ద తలకాయ నొప్పి అన్నమాట. అందుకే మా అబ్బాయి అయితే అలా చెప్పాడన్నమాట. దేని గురించి ఆలోచించొద్దమ్మా, నువ్వు అమ్మకు సేవ చేసుకుంటున్నావు కదా, ఆ సేవను మాత్రం యూట్యూబ్లో పెట్టుకో, రేపటి రోజుకి నీకే ఆ వీడియోలు ఉపయోగం అవుతాయి. అంటే కొంతకాలం అయ్యేటప్పటికి నువ్వు ఈ అలంకరణలు అది చేయలేవు కదా, ఇన్ని పూజలు జరిపించుకోలేవు కదా, అప్పుడు నీ మంత్రాలు నువ్వే వినుకుంటూ పూజలు చేసుకోవచ్చు. అమ్మని అలంకరణ చూసుకుంటూ నేను పలానా సంవత్సరంలో ఇలా అమ్మకి ఇలా అలంకరణలు చేసుకున్నానని నువ్వే చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక సంతోషమే కదా. అందుకే ఈ గొడవలన్నీ వద్దు మనకి. నువ్వు అమ్మకి ఏ సేవలైతే చేసుకుంటున్నావో అమ్మతో నువ్వు పొందే అనుభూతి గురించి ఆ వీడియోలు పెట్టుకో అమ్మా, ఇందుకే నేను చెప్పాను అని చెప్పేసి మా అబ్బాయి చెప్పాడు. నిజంగా చిన్నవాడైనా కూడా చాలా సంతోషకరమైన మాట అయితే చెప్పాడు. నాకు చాలా ఆనందం అయిపోయింది. అందుకే
నేను ఈ వీడియో ఇప్పుడు ఈ మాటలన్నీ చెబుతున్నానన్నమాట. ఇదండి వీడియోలో అదే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులొచ్చేస్తాయన్న అపోహలు తీరిపోతాయని చెప్పేసి ఇవన్నీ నేను చెప్పవలసొచ్చింది. ఇప్పుడు నేను అనుకుంటున్నానన్నమాట. అంటే నా వీడియోలు కూడా వైరల్ అవ్వాలి, యూట్యూబ్‌లో డబ్బులు రావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఏమో యూట్యూబ్‌లో డబ్బులొచ్చిందంటే నేను అమ్మని చక్కగా అలంకరించుకుంటానేమో, ఇంకా గజమాలలది యేసి అమ్మని ఇంకా అలంకరణ ఎక్కువగా చేసుకుంటానేమో, అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బంగారు తల్లిని ఇంకా ఎక్కువగా చూసుకొని మురిసిపోయే అవకాశం ఇస్తారని మీ అందరిని లైక్ చేయమని అడుగుతున్నాను. మీరు చేసే ప్రతి లైక్ కూడా వీడియో వైరల్ అవ్వడానికి సహాయపడుతుందన్నమాట. నేను ఎప్పుడూ అమ్మ గురించి చెప్తూనే ఉంటాను నాకు తెలిసినంత వరకు. అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోని పదాలు సరిపోవు. అమ్మ సేవకి నా జన్మధన్యం. అమ్మ పాదాలకి సర్వం అంకితం. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.